నమస్తే, వెల్కమ్ టు టీసాట్ ఆరోగ్య మిత్ర. నేను తేజస్వి. ఎస్, మనం ప్రతిరోజు క్యాన్సర్ అనే పదం ఎంతో మంది దగ్గర వింటున్నాం. ఎంతో మంది దీంతో బాగా బాధపడుతున్నారనమాట, చాలా విపరీతంగా. సో ఒక క్యాన్సర్లోనే మనకి రకరకాల క్యాన్సర్లు అంటూ పుట్టుకొస్తూనే ఉన్నాయి. సో అందులో మనం ముఖ్యంగా ఎక్కువగా వినేది అంటే సర్వైకల్ కావచ్చు, లేకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, లేకపోతే ఇలా చాలా రకాలుగా వింటున్నాం. అందులో ముఖ్యంగా ఇంకోటి కూడా మనం తెలుసుకోవాలి, అదే బ్లడ్ క్యాన్సర్ అనమాట. సో దీంతో కూడా చాలామంది సఫర్ అవుతున్నారు. కొంతమందికి అంటే అవగాహన లేక దాన్ని నెగ్లెక్ట్ చేస్తుంటే, కొంతమంది ఉండి కూడా దాన్ని పట్టించుకోవడం లేదు. అంటే ముందుగానే సిమ్టమ్స్ గుర్తించకపోవటం, అసలు దానికి లేటెస్ట్గా ఎలాంటి ట్రీట్మెంట్స్ వచ్చినాయి అండ్ ఇంతకుముందు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉండేవి, సో మన ఇండియాలో ఎంత రేట్ ఉంది, యూఎస్లో ఎంత రేట్ ఉంది, సో ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్ని మనకు అందించడానికి డాక్టర్ గారు ఉన్నారు. అండ్ అలాగే దీనికి సంబంధించి ఈరోజు మనం తీసుకున్న టాపిక్ వచ్చేసి బ్లడ్ క్యాన్సర్కు ఆధునిక చికిత్సలు అనమాట. సో ఈ టాపిక్ కోసం మనం మాట్లాడుకోబోతున్నామండి. మరి ఈ టాపిక్ కోసం మనకి ఇంకా అంటే పూర్తిగా డీటెయిలింగ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు స్టూడియో ఉన్నారు సీనియర్ హెమటాలజిస్ట్ అండ్ అలాగే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ అనమాట, డాక్టర్ గణేష్ ఎస్ జైషెట్వార్ గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. సో డాక్టర్ గారు, ముందుగా అసలు బ్లడ్ క్యాన్సర్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది? ఎస్, సో బేసికలీ బ్లడ్ క్యాన్సర్ అంటే బ్లడ్ సిస్టమ్, మన శరీరంలో రక్త సంస్థ హెమాటోపోయటిక్ సిస్టమ్ నుంచి వచ్చే క్యాన్సర్కి మనం బ్లడ్ క్యాన్సర్ అంటాం. బ్లడ్ క్యాన్సర్ అనేది ఒక కామన్ పదం, దాంట్లో ఇంకా చాలా రకాలు ఉంటాయి. సో బ్లడ్ క్యాన్సర్లో ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి: ల్యూకేమియా, లింఫోమా అండ్ మైలోమా. సో ఈ 3 మేజర్స్ బ్లడ్ క్యాన్సర్లో కూడా ల్యూకేమియాలో ఇంకా ఒక దాదాపు 15-20 డిఫరెంట్ రకాలు ఉంటాయి. లింఫోమాలో ఇంకా ఒక దాదాపు 50 దాకా రకాలు ఉంటాయి. మైలోమా అని ఒక జబ్బు. సో బ్లడ్ క్యాన్సర్ అంటే రక్త సంస్థ, బ్లడ్ సిస్టమ్, మన శరీరంలో ఉన్న బ్లడ్ సిస్టమ్ ద్వారా ఉత్పత్తి అయ్యే క్యాన్సర్కి బ్లడ్ క్యాన్సర్ అంటాము. సో ముఖ్యంగా ఏ రకమైన బ్లడ్ క్యాన్సర్ ఉంది దాన్ని బట్టి ఆ క్యాన్సర్ లక్షణాలు ఉంటాయి. ఉదాహరణంగా ల్యూకేమియా అని బ్లడ్ క్యాన్సర్ మన శరీరంలో రక్తం ఉత్పత్తి తయారు చేసే ఫ్యాక్టరీ అంటే బోన్ మ్యారో. సో ఈ బోన్ మ్యారో ఎముక మధ్య అంటే బోన్స్లో మధ్యలో ఉన్న జిలాటినస్ సాఫ్ట్ టిష్యూ, దాట్స్ కాల్డ్ ఎస్ బోన్ మ్యారో. సో ల్యూకేమియా అనే క్యాన్సర్ ఈ బోన్ మ్యారో నుంచి ఉత్పత్తి అవుతుంది. కాబట్టి బోన్ మ్యారోలో మామూలు రక్త కణాల ఉత్పత్తి మొత్తం పడిపోయి ల్యూకేమియా ఉన్న బ్లడ్ క్యాన్సర్లో ముఖ్యంగా బోన్ మ్యారో ఫెయిల్యూర్ లక్షణాలు కనపడతాయి. అంటే శరీరంలో 3 రకాల రక్త కణాలు ఉంటాయి. ఎర్ర రక్త కణాలు హిమోగ్లోబిన్ ద్వారా మనకు బలం ఇస్తుంది. తెల్ల రక్త కణాలు మన బాడీకి ఇన్ఫెక్షన్ నుంచి కాపాడి ఇమ్యూనిటీ ఇచ్చే రక్త కణాలు. ప్లేట్లెట్ అనే కణాలు బ్లీడింగ్ నుంచి మనకు కాపాడే, బ్లీడింగ్ ఆపే రక్త కణాలు. సో ఈ అన్ని 3 రకాల రక్త కణాలు తగ్గిన వల్ల నీరసం, అల్సట, చాలా వీక్నెస్ అనిపించటం, మళ్ళా జ్వరం రావటం, ఇమ్యూనిటీ తగ్గిన వల్ల రకరకాల ఇన్ఫెక్షన్స్, ఛాతీ ఇన్ఫెక్షన్స్, లంగ్ ఇన్ఫెక్షన్స్, థ్రోట్ ఇన్ఫెక్షన్స్, గట్ ఇన్ఫెక్షన్స్, కడుపు ఇన్ఫెక్షన్స్, ఇలా నానా రకాల ఇన్ఫెక్షన్స్ కనపడతాయండి. అదేవిధంగా ప్లేట్లెట్ పడిపోయిన వల్ల బ్లీడింగ్ లక్షణాలు అంటే చర్మంలో రెడ్ స్పాట్స్, మచ్చలు, బ్లాక్ స్పాట్స్, నోటితో ముఖంతో బ్లీడింగ్, ముఖ్యంగా ఆడవాళ్ళలో నెలసరికి చాలా హెవీ బ్లీడింగ్ అయిపోయి హిమోగ్లోబిన్ రక్తం చాలా పడిపోవటం, అలాంటి లక్షణాలు ల్యూకేమియా అని బ్లడ్ క్యాన్సర్లో ముఖ్యంగా కనపడతాయి. అదేవిధంగా లింఫోమా అని బ్లడ్ క్యాన్సర్ అంటే ఇది ఒక కంతిలాగా లింఫ్ గ్రంథి నుంచి ఉత్పత్తి అయ్యే బ్లడ్ క్యాన్సర్కి లింఫోమా అంటారు. సో లింఫోమా అనే బ్లడ్ క్యాన్సర్లో ఈ కంతిలాగా గడ్డలు కనపడతాయి, మెడ, చంక, తర్వాత అదేవిధంగా గ్రాయన్ రీజన్లో కడుపు ఉబ్బటం, లివర్ స్ప్లీన్ ఉబ్బిన వల్ల, ఇలాంటి లక్షణాలు లింఫోమా అనే బ్లడ్ క్యాన్సర్కి ముఖ్యంగా కనపడతాయి. సో అదేవిధంగా మైలోమా అనే బ్లడ్ క్యాన్సర్ బోన్స్కి నష్టం చేసే బ్లడ్ క్యాన్సర్, రైట్. సో ఈ ప్లాజ్మా సెల్స్, మైలోమా సెల్స్, ఈ క్యాన్సర్ సెల్స్ బోన్స్ని నష్టం చేశాక బోన్ పెయిన్ రావటం, బోన్ ఫ్రాక్చర్స్ రావటం, అదేవిధంగా హిమోగ్లోబిన్ పడిపోయి నీరసం, అల్సట, అదేవిధంగా ఈ మల్టిపల్ మైలోమా అనే బ్లడ్ క్యాన్సర్లో ఈ మైలోమా ప్రోటీన్, ఈ క్యాన్సర్ ద్వారా ఉత్పత్తి అయ్యే మైలోమా ప్రోటీన్ చాలా ఎక్కువగా మాత్రలో తయారయ్యి కిడ్నీని కూడా బ్లాక్ చేయొచ్చు. సో కిడ్నీ ఫెయిల్యూర్ లక్షణాలు కూడా మైలోమా జబ్బులు కనపడచ్చు. సో ల్యూకేమియా, లింఫోమా, మైలోమా ఏ రకమైన బ్లడ్ క్యాన్సర్ ఉంది దాన్ని బట్టి దాని ముఖ్యమైన లక్షణాలు మనకు కనపడే లక్షణాలు వేరేగా ఉంటాయి. సో ఆ లక్షణాలను బట్టి మామూలుగా సో అన్ని బ్లడ్ క్యాన్సర్కి ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్, రైట్. సో
శరీరంలో రక్తంలో ఎటువంటి మార్పు వచ్చినా ఈ బ్లడ్ టెస్ట్లో మనకు తెలుస్తుంది. 200 300 అవైలబుల్ ఉన్న, అన్ని చోట్ల అవైలబుల్ ఉన్న, అన్ని ల్యాబ్లో అవైలబుల్ ఉన్న సింపుల్ బ్లడ్ టెస్ట్ అంటే కంప్లీట్ బ్లడ్ కౌంట్. దాంట్లో రక్త కణాలు తగ్గాయా, లేకపోతే క్యాన్సర్ కణాలు కనపడుతున్నాయా, ల్యూకిమియా సెల్స్, లింఫోమా సెల్స్, ప్లాజ్మా సెల్స్ కనపడుతున్నాయా, రక్తం చాలా తగ్గిందా, ప్లేట్లెట్ తగ్గాయా, ఈ అన్ని రకాల సందేహం ఆ సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారా మనకు బ్లడ్ క్యాన్సర్ ఉండే అవకాశం ఎవరికైనా ఇలా లక్షణాలు ఉన్న మనిషికి ఉన్నాయా లేదా తెలుస్తుంది. ఆ బ్లడ్ టెస్ట్ ద్వారా సందేహం ఉంటే బోన్ మ్యారో పరీక్ష, అంటే ఒక బోన్ మ్యారో నుంచి సూది పరీక్ష చేస్తాము, రైట్, ముఖ్యంగా బ్యాక్ బోన్ నుంచి. దాని ద్వారా ల్యూకెమియా జబ్బుకి మనం నివారణ చేయొచ్చు. మైలోమా జబ్బుకి బోన్ మ్యారో, అదేవిధంగా ఈ మైలోమా ప్రోటీన్ బ్లడ్లో టెస్ట్ చేస్తాం, ప్రోటీన్ ఎలక్ట్రోఫోరసిస్ అని మనం చెప్తాం దానికి. అదేవిధంగా లింఫోమా జబ్బులో ఈ సూది పరీక్ష, ఈ కంతి నుంచి లింఫ్ గ్రంథిలో ఉబ్బినల లింఫ్ గడ్డ నుంచి మనం సూది పరీక్ష ద్వారా లింఫోమా జబ్బుకి మనం డయాగ్నోసిస్ చేసుకోవచ్చు అండి. రైట్. సో ఇప్పుడు అందులో రకాలు ఏంటి, అవి దేని వల్ల వస్తాయని చెప్పారు. ముఖ్యంగా ఈ బ్లడ్ క్యాన్సర్ అనేది దేనికోసం వస్తుంది, అంటే శరీరంలో ఎలాంటి మార్పు వల్ల వస్తుంది డాక్టర్ గారు? ఎస్. సో బ్లడ్ క్యాన్సర్ జబ్బుకి ఎగ్జాక్ట్ కారణాలు ఉండవండి. మోర్ దాన్ 90% బ్లడ్ క్యాన్సర్ పేషెంట్లో, ముఖ్యంగా మీరు యాజ్ యూ కరెక్ట్లీ అడిగిన ప్రకారం అన్ని పేషెంట్స్కి ఎవరికైతే బ్లడ్ క్యాన్సర్ మనం ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తామో నాకు ఎందుకు వచ్చింది, నాకు కారణం ఏమిటి అని ప్రతి పేషెంట్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వచ్చే ఇది కామన్ క్వశ్చన్. సో బ్లడ్ క్యాన్సర్కి ఉదాహరణగా ఆల్కహాల్ వాడే వాళ్ళకి లివర్ క్యాన్సర్ కానీ స్టమక్ క్యాన్సర్ కానీ ఎక్కువగా మాత్రలు కనపడే అవకాశాలు ఉంటాయి. స్మోకింగ్ వాళ్ళకి లంగ్ క్యాన్సర్ ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉంటాయి. అలా బ్లడ్ క్యాన్సర్కి ఎగ్జాక్ట్ కారణాలు ఉండవు. జస్ట్ మన శరీరంలో ఉన్న జెనెటిక్ మార్పు ద్వారా మామూలు రక్త కణాలు ఉత్పత్తి అయ్యే బదులు క్యాన్సర్ ఉత్పత్తి అవుతుంది. అది ఏ వయస్సులో అవ్వచ్చు. కొన్ని బ్లడ్ క్యాన్సర్స్ కొన్ని వయస్సులో ఎక్కువగా మాత్రలు కనపడతాయి. ఉదాహరణంగా అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకెమియా అనే ఒక రకమైన ల్యూకెమియా చిన్న పిల్లలు, ముఖ్యంగా 10 సంవత్సరం కింద ఉన్న పిల్లలు ఎక్కువగా మాత్రలు కనపడే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా AML అనే ల్యూకెమియా, మల్టిపల్ మైలోమా 50-60 సంవత్సరం కింద ఎక్కువగా పెద్దవాళ్ళలో కనపడే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా లింఫోమాలో 2 రకాలు ఉంటాయి. హాజ్కిన్స్ లింఫోమా యంగ్ చిల్డ్రన్, యంగ్ అడల్ట్స్లో, అదేవిధంగా నాన్ హాజ్కిన్స్ లింఫోమా పెద్దవాళ్ళలో ఎక్కువగా మాత్రలు కనపడే అవకాశాలు ఉంటాయి. సో ఏజ్ని బట్టి కూడా రకరకాల బ్లడ్ క్యాన్సర్ పర్సెంటేజ్ ఎక్కువగా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా బ్లడ్ క్యాన్సర్కి ఎగ్జాక్ట్ కారణాలు ఉండవు, రైట్. సో ఒక 100లో 0.5% కానీ 0.1% కానీ పేషెంట్స్లో ఎవరికైనా ముందు ఏదైనా క్యాన్సర్ వచ్చి దానికి కీమోథెరపీ, రేడియేషన్ ట్రీట్మెంట్ ఇచ్చిన వాళ్ళకి తర్వాత 5-10 years తర్వాత ఆ క్యాన్సర్, ముందు ఉన్న క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిన తర్వాత 5-10 years తర్వాత రకరకాల బ్లడ్ క్యాన్సర్ ఎక్కువగా మాత్రల్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా కెమికల్ ఇండస్ట్రీ, ఫర్టిలైజర్ ఇండస్ట్రీ, అలా కెమికల్ ఎక్స్పోజర్ అయిన జనాల్లో ఎక్కువగా మాత్రలు బ్లడ్ క్యాన్సర్ అయ్యే లక్షణాలు ఉంటాయి, మన ఛాన్సెస్ ఉంటాయి. కానీ బ్లడ్ క్యాన్సర్కి ఇది ఒక 0.5% తప్ప మిగతా 99.5 నుంచి 99.9% పేషెంట్స్కి ఎగ్జాక్ట్ కారణాలు ఉండవండి. రైట్. ఎస్. సో చూస్తున్నారు కదా, బ్లడ్ క్యాన్సర్కు ఆధునిక చికిత్సలు అనే టాపిక్ కోసం మనం మాట్లాడుకుంటున్నాం. సో మీకు ఈ టాపిక్ పైన ఎలాంటి క్వశ్చన్స్, డౌట్స్ లేదా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు, డాక్టర్ గారితో మీరు మాట్లాడచ్చు అనమాట. సో అదేవిధంగా డాక్టర్ గారు, ఈ బ్లడ్ క్యాన్సర్కు అంటే మన టాపికే ఇది కాబట్టి ఆధునిక చికిత్సలు ఏమిటి అసలు? ఎస్. సో ఇది చాలా ముఖ్యమైన విషయం మేడం. సో ఒకప్పుడు 10-20 సంవత్సరం ముందు బ్లడ్ క్యాన్సర్ అంటే మామూలుగా క్యాన్సర్ అనగానే జనాలు ఒక విపరీతమైన భయం. సో దాంట్లో బ్లడ్ క్యాన్సర్ అంటే ఈ జబ్బులు క్యూర్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉండొచ్చు అని ఒక అవగాహనలు జనాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి 2024 ఏ రకమైన బ్లడ్ క్యాన్సర్ ఉన్నా దానికి చాలా అత్యాధునికమైన చికిత్స, ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఏ రకమైన బ్లడ్ క్యాన్సర్ ఉన్నా దానికి పూర్తి పరిష్కారం అయ్యే ఛాన్సెస్ 80-90% ఉన్నాయి. సో బ్లడ్ క్యాన్సర్ ఏ రకమైనది ఉంది దాన్ని బట్టి దాని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఒక లింఫోమా అని బ్లడ్ క్యాన్సర్కి ఓన్లీ కీమోథెరపీతో క్యూర్ చేయొచ్చు. అదేవిధంగా ల్యూకెమియా అనే బ్లడ్ క్యాన్సర్కి, చిన్నపిల్లల్లో వచ్చే ALL బ్లడ్ క్యాన్సర్కి 90% శాతంలో
ఓన్లీ కీమోథెరపీ ద్వారా మనం క్యూర్ చేయొచ్చు. ఏఎంఎల్ అనే బ్లడ్ క్యాన్సర్లో 80 to 90% పేషెంట్స్కి బోన్ మ్యారో మార్పిడి అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, ముందు కీమోథెరపీ ఇచ్చి క్యాన్సర్ని కంట్రోల్ చేసి తర్వాత బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయడం చాలా అవసరం. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ద్వారా దాదాపు 70 to 80% పేషెంట్స్ కంప్లీట్ క్యూర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా మైలోమా అనే బ్లడ్ క్యాన్సర్, ముఖ్యంగా పెద్దవాళ్ళలో కనపడే క్యాన్సర్. సో వయస్సు 65-70 ఇయర్స్ కింద ఉన్న వాళ్ళ మైలోమా పేషెంట్స్కి ముందు 4 నుంచి 6 నెలలు కీమోథెరపీ ఇచ్చి ఆటోలాగస్ సెల్ఫ్ స్టెమ్ సెల్ ద్వారా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఈ జబ్బుని చాలా లాంగ్ టర్మ్ కంట్రోల్ పెట్టచ్చు. 70 ఇయర్స్ పైన ఉన్న మైలోమా పేషెంట్స్ వాళ్ళకి ఓన్లీ కీమోథెరపీ ద్వారా ఈ జబ్బుని కంట్రోల్ చేయొచ్చు. సో ఇలా కీమోథెరపీ కానీ అదేవిధంగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ కానీ కొత్త కొత్త ట్రీట్మెంట్స్ వచ్చాయి. దానికి ఇమ్యూనోథెరపీ అంటారు. ఇమ్యూనోథెరపీ అంటే మన శరీరంలో ఉన్న ఇమ్యూనిటీ మామూలుగా క్యాన్సర్ నుంచి మనకు కాపాడుతుంది. ఎప్పుడైతే ఈ ఇమ్యూనిటీ ఫెయిల్ అవుతుంది అప్పుడు మన శరీరంలో క్యాన్సర్ దోషం, క్యాన్సర్ లక్షణాలు, క్యాన్సర్ మన శరీరంలో కనపడుతుంది. సో ఈ కొత్త ఇమ్యూనోథెరపీ ద్వారా మన ఇమ్యూన్ సిస్టమ్కి మళ్ళా ట్రైన్ చేసి ఇమ్యూన్ సిస్టమ్ ద్వారా క్యాన్సర్ని కంట్రోల్ చేసి డిస్ట్రాయ్ చేసి ఈ క్యాన్సర్ నుంచి మనం కంప్లీట్ క్యూర్ సాధించవచ్చు అండి. ఆల్ రైట్. అలాగే ఇప్పుడు మీరు పేషెంట్ ఏ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు అసలు? ఎస్. సో ఇమ్యూనోథెరపీలో కూడా చాలా రకాలు ఉన్నాయి మేడం. సో ముఖ్యంగా 3 types ఆఫ్ ఇమ్యూనోథెరపీస్. నెంబర్ 1 ఈజ్ ఐదర్ మోనోక్లోనల్ యాంటీబాడీ ఆర్ యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్. సో లింఫోమా అనే ముఖ్యంగా బ్లడ్ క్యాన్సర్లో, మైలోమా బ్లడ్ క్యాన్సర్లో ఈ యాంటీబాడీ చాలా గత 20 సంవత్సరం నుంచి అవైలబుల్ ఉన్నాయి. కొత్త కొత్త యాంటీబాడీస్ అదేవిధంగా కొత్త కొత్త మాలిక్యూల్స్ ఈ గత 3-4 సంవత్సరంలో చాలా ఎక్కువగా మాత్రలో డెవలప్ అయ్యాయి. దాని ద్వారా ఈ లింఫోమా జబ్బుకి కంప్లీట్ క్యూర్ అనేది చాలా ఈజీ అయింది అని చాలా వరకు లింఫోమా జబ్బుకి మంచి పని చేసిన ఈ కొత్త యాంటీబాడీస్ వచ్చాయి. అదేవిధంగా సెకండ్ ఇమ్యూనోథెరపీ ఆప్షన్ అంటే CAR-T సెల్ థెరపీ అంటే కైమెరిక్ యాంటీజన్ రిసెప్టర్ టీ సెల్ థెరపీ. ఇది లింఫోమా అండ్ ల్యూకేమియా ఈ 2 జబ్బులకి, ఈ 2 రకాల బ్లడ్ క్యాన్సర్కి పనికి వస్తాయి. అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకేమియా ALL దీంట్లో కూడా CAR-T పనికి వస్తుంది. అదేవిధంగా లింఫోమా జబ్బుకి కూడా CAR-T పనికి వస్తుంది. సో CAR-T అనే ఇమ్యూనోథెరపీ ఎప్పుడు ఇస్తామంటే ఒక ల్యూకేమియా కానీ లింఫోమా కానీ బ్లడ్ క్యాన్సర్ జబ్బు ముందు ఇచ్చిన కీమోథెరపీకి రెస్పాన్స్ కాకపోతే దానికి ప్రైమరీ రిఫ్రాక్టరీ అంటే రెసిస్టెంట్ లింఫోమా కానీ ల్యూకేమియా కానీ అంటాము. అదేవిధంగా ముందు రెస్పాన్స్ ఇచ్చి ఈ ల్యూకేమియా లింఫోమా మళ్ళా తర్వాత తిరిగి వస్తే దానికి రిలాప్స్డ్ అంటే తిరిగి వచ్చిన బ్లడ్ క్యాన్సర్కి, రెసిస్టెంట్ బ్లడ్ క్యాన్సర్కి CAR-T సెల్ థెరపీ పనికి వస్తుంది. ఈ CAR-T సెల్ థెరపీకి ఒక విశేషమైన ఇన్ఫర్మేషన్ ఏమిటి అంటే గత 5-6 సంవత్సరం నుంచి ఆల్ ఓవర్ ద వరల్డ్ అవైలబుల్ ఉంది. ఇదే CAR-T సెల్ ట్రీట్మెంట్ బయట దేశంలో అంటే అమెరికాలో, యూరోప్లో CAR-T సెల్ ఇవ్వాలంటే 8 to 10 crores ఖర్చు వస్తుంది. అదే CAR-T మన ఇండియాలో ఉన్న సైంటిస్ట్ డెవలప్ చేశారు. సో దానివల్ల దాదాపు 1/20th కాస్ట్ అంటే అమెరికాలో, యూరోప్లో 10 crores వచ్చిన CAR-T మన ఇండియాలో 40 నుంచి 50 లక్షల్లో మనకు పేషెంట్స్కి అవైలబుల్ ఉంది. CAR-T రిజల్ట్స్ ల్యూకేమియా లింఫోమా పైన చాలా మంచిగా ఉన్నాయి. దాదాపు 60 నుంచి 70% పేషెంట్స్ CAR-T సెల్ ట్రీట్మెంట్ ద్వారా ఎంత రెసిస్టెంట్ క్యాన్సర్ ఉన్నా, ఎంత మన క్యాన్సర్ కీమోథెరపీ కానీ పాత ట్రీట్మెంట్కి రెసిస్టెంట్ ఉన్న క్యాన్సర్ తిరిగి వచ్చిన CAR-T సెల్ థెరపీ ద్వారా దాదాపు 60 నుంచి 70% పేషెంట్స్ పూర్తిగా కంప్లీట్లీ క్యూర్ అవుతారు. ఇది 2వ రకమైన ఇమ్యూనోథెరపీ. 3వ రకమైన ఇమ్యూనోథెరపీ అంటే టార్గెటెడ్ డ్రగ్స్, అదేవిధంగా స్మాల్ మాలిక్యూల్ ఇన్హిబిటర్స్ అంటే కొత్త కొత్త ట్యాబ్లెట్స్ అంటే టార్గెటెడ్ క్యాన్సర్ని వెళ్ళి మాత్రమే నష్టం చేసే కొత్త కొత్త ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ వచ్చాయి. దానికి స్మాల్ మాలిక్యూల్ ఇన్హిబిటర్స్, టార్గెటెడ్ కీమోథెరపీ, టార్గెటెడ్ ఇమ్యూనోథెరపీ అంటాము. సో ఈ 3 రకాల ఇమ్యూనోథెరపీ వల్ల ముందు కీమోథెరపీకి రెసిస్టెంట్ ఉన్న క్యాన్సర్స్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ తర్వాత తిరిగి వచ్చే బ్లడ్ క్యాన్సర్కి కొత్త ఇమ్యూనోథెరపీ ద్వారా పూర్తిగా పరిష్కారం చేసే అవకాశాలు 60 నుంచి 70% ఉన్నాయి. సో మొత్తానికి కీమోథెరపీ, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అదేవిధంగా ఇమ్యూనోథెరపీ ఈ 3 రకాల ట్రీట్మెంట్ కలిపి అన్ని రకాల బ్లడ్ క్యాన్సర్స్కి, అది ల్యూకేమియా ఉండొచ్చు, రెసిస్టెంట్ ల్యూకేమియా ఉండొచ్చు, రెసిస్టెంట్ లింఫోమా ఉండొచ్చు, రెసిస్టెంట్ మైలోమా ఉండొచ్చు, ఈ 3 రకాల బ్లడ్ క్యాన్సర్కి
ఈ 3 ట్రీట్మెంట్ కలిపి దాదాపు 90% పూర్తి పరిష్కారం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్ రైట్. ఎస్, చూస్తున్నారు కదండి, బ్లడ్ క్యాన్సర్కు ఆధునిక చికిత్సలు అనే టాపిక్ కోసం మనం మాట్లాడుకుంటున్నాం. సో డాక్టర్ గారు సీనియర్ మోస్ట్ హెమటో ఆంకాలజిస్ట్, అలాగే బోన్ మేరో ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ అనమాట. సో చాలా బాగా చెప్తున్నారు. సో మీకు ఈ టాపిక్ పైన ఎలాంటి క్వశ్చన్స్, ఇన్ఫర్మేషన్ లేదా ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు, డాక్టర్ గారితో మాట్లాడచ్చు అనమాట. సో అలాగే డాక్టర్ గారు, ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏమిటి, అసలు దీని వలన ప్రయోజనాలు ఏంటి? సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే నేను ముందు చెప్పిన ప్రకారం మన శరీరంలో రక్తం ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీ, దానికి ఎముక మధ్య బోన్ మ్యారో అంటాం. సో ఎవరికైతే బ్లడ్ క్యాన్సరే కాకుండా నానా రకాల బ్లడ్ జబ్బులు అంటే ఒక అప్లాస్టిక్ యానిమియా, బోన్ మ్యారో ఫెయిల్యూర్ వ్యాధి ఉండొచ్చు, ఇమ్యూనో డిఫిషియన్సీ పుట్టినప్పుడు నుంచి కానీ తర్వాత వచ్చే ఇమ్యూనో డిఫిషియన్సీ డిసీజెస్ ఉండొచ్చు, జెనెటిక్ డిసార్డర్స్, వంశపారంపరికంగా వచ్చే జెనెటిక్ డిసార్డర్స్ లైక్ థాలెసీమియా, సికల్ సెల్ అనీమియా, అదేవిధంగా రకరకాల జెనెటిక్ జబ్బులు ఉండొచ్చు. ఈ అన్ని రకాల జబ్బులో ముఖ్యమైన బేసిక్ డిఫెక్ట్ ఏముంటుంది అంటే బ్లడ్ సిస్టమ్, రక్త సంస్థ డిఫెక్టివ్ ఉంటుంది. దానివల్ల ఈ అన్ని రకరకాల బ్లడ్ జబ్బులు, బ్లడ్ క్యాన్సర్స్, బోన్ మ్యారో ఫెయిల్యూర్, అప్లాస్టిక్ యానిమియా, ఇమ్యూనో డెఫిషియన్సీ డిసార్డర్స్, జెనెటిక్ డిసార్డర్స్, సికల్ సెల్ అనీమియా, థాలెసీమియా అని ఇలాంటి నానా రకాల జబ్బులు ఈ బోన్ మ్యారోలో ఉన్న డిఫెక్ట్ వల్ల ఉత్పత్తి అవుతాయి. సో మనం బోన్ మ్యారో మార్పిడిలో ఏం చేస్తాము, ఈ డిసీజ్డ్ కానీ దూషితమైన బోన్ మ్యారోని మొత్తం కీమోథెరపీ లేకపోతే కీమోథెరపీ ప్లస్ రేడియోథెరపీ కంబైన్ చేసి బోన్ మ్యారోని మొత్తం నష్టం చేస్తాం. డిఫెక్టివ్ బ్లడ్ సిస్టమ్, ఈ డిఫెక్టివ్ బ్లడ్ సిస్టమ్ని నష్టం చేశాక ఈ పేషెంట్కి HLA అని జీన్ మ్యాచ్ డోనర్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు, రిలేటివ్స్ ఉండొచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ స్టెమ్ సెల్ డోనర్ రిజిస్ట్రీ నుంచి డోనర్ ఉండొచ్చు. ఫుల్ HLA జీన్ మ్యాచ్ లేకపోయినా హాఫ్ HLA జీన్ మ్యాచ్ రిజల్ట్స్ కూడా ఇప్పుడు ఫుల్ మ్యాచ్ లాగానే వస్తున్నాయి. కాబట్టి ఐదర్ ఫుల్ HLA జీన్ మ్యాచ్, హాఫ్ HLA జీన్ మ్యాచ్ ఫ్యామిలీ మెంబర్స్తో స్టెమ్ సెల్ కలెక్ట్ చేసి, స్టెమ్ సెల్ అంతే మదర్ సెల్స్, ఈ స్టెమ్ సెల్స్ పేషెంట్ని బోన్ మ్యారో నష్టం చేశాక ఎక్కించి ఈ స్టెమ్ సెల్ ద్వారా కొత్త బ్లడ్ సిస్టమ్, డోనర్ ఒరిజిన్ అంటే డోనర్ ఎలా ఆరోగ్యవంతంగా హెల్దీ ఉంటారు, వాళ్ళ బ్లడ్ సిస్టమ్ హెల్దీ ఉంటుంది, అలాంటి డిసీజ్ ఫ్రీ బ్లడ్ సిస్టమ్ పేషెంట్ బాడీలో ఉత్పత్తి చేయడానికి ఈ ప్రొసీజర్కి బోన్ మ్యారో మార్పిడి, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటాం. సో దాంట్లో కూడా 3 స్టెప్స్ ఉంటాయి. ముందు ఫస్ట్ నెల దాకా పేషెంట్ హాస్పిటల్లో ఒక విశిష్టమైన ICU అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ యూనిట్లో ఉంటారు. ఎందుకంటే బోన్ మ్యారో నష్టం చేశాక పేషెంట్ ఇమ్యూనిటీ చాలా జీరో ఉంటుంది, రక్త కణాలు చాలా తక్కువగా ఉంటాయి, వాళ్ళకి రెగ్యులర్లీ బ్లడ్ ఎక్కించే, ప్లేట్లెట్ ఎక్కించే అవసరం పడవచ్చు, వాళ్ళకి ఇన్ఫెక్షన్ నుంచి కాపాడే అవసరం పడవచ్చు. అలా చాలా కేర్ఫుల్గా, జాగ్రత్తగా వాళ్ళకి కేర్ చేసి వాళ్ళ కొత్త డోనర్ డిరైవ్డ్ బ్లడ్ సిస్టమ్ వాళ్ళ బాడీలో ఉత్పత్తి అయ్యే వరకు హాస్పిటల్లో పెడతాం. ఈ అన్ని నెల దాకా అయ్యే ప్రొసీజర్కి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ కానీ హిమాటోపోయిటిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ కానీ అంటాము. సో ఇది ముఖ్యంగా బ్లడ్ క్యాన్సరే కాకుండా రకరకాల బ్లడ్ జబ్బుకి కూడా పూర్తిగా పరిష్కారం చేసే, కంప్లీట్ క్యూర్ చేసే ఒక విశిష్ట చికిత్సా పద్ధతి. మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో మనం యశోద హాస్పిటల్లో గత 13 years నుంచి మోర్ దెన్ 500 బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్గా చేశాం. దాంట్లో కొన్ని రకాల ట్రీట్మెంట్ మనం ఫస్ట్ టైం ఇండియాలో, ఫస్ట్ టైం వరల్డ్లో కొన్ని ట్రీట్మెంట్ ఫస్ట్ టైం మన తెలుగు రాష్ట్రంలో చేశాం. ఉదాహరణంగా బాబుకి ఒక జర్మన్ డోనర్తో, ఒక సింగిల్ జర్మన్ డోనర్ స్టెమ్ సెల్తో బ్రదర్కి ట్రాన్స్ప్లాంట్ చేయడం వరల్డ్లో ఫస్ట్ టైం 2016లో చేశాం. ఇండియాలో ఫస్ట్ సక్సెస్ఫుల్ డబుల్ హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ అప్లాస్టిక్ అనీమియా అనే బోన్ మ్యారో ఫెయిల్యూర్కి 2016లో మొదటిగా మనం ఇండియాలో ఫస్ట్ టైం యశోద హాస్పిటల్లో చేసాం. అదేవిధంగా ఒక హైయెస్ట్ ఏజ్ హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ 67 years ఏజ్ ఉన్న ఒక AML జబ్బు ఉన్న ఒక 67 years ఓల్డ్ ఉన్న ఒక పేషెంట్కి హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ వాళ్ళ డాటర్తో హైయెస్ట్ ఏజ్ ఇన్ ఇండియా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ చేయటం జరిగింది మన యశోద హాస్పిటల్లో. అదేవిధంగా ఒక డిఫరెంట్ టైప్ T-cell డిప్లీట్ అని చాలా రకాల ట్రీట్మెంట్స్ మనం
మొట్టమొదటిగా ఇక్కడ చేశాం. మన బోత్ తెలుగు రాష్ట్రంలో ఆంధ్ర తెలంగాణ కలిపి 2014లో ఫస్ట్ హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ మన యశోద హాస్పిటల్లో 2014లో చేశాం. సో ఇలా నానా రకాల ట్రీట్మెంట్స్ మన హైదరాబాద్ శహరంలో మన యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో అవైలబుల్ ఉన్నాయి. 500 కిన్నా ఎక్కువగా ట్రాన్స్ప్లాంట్ అయిన దాంట్లో దాదాపు 87% సక్సెస్ రేట్ ఉంది మేడం. ఆల్ రైట్. ఎస్, అదేవిధంగా ఈ బోన్ మ్యారో ఈ ట్రాన్స్ప్లాంటేషన్కి ఇంకా అత్యాధునిక చికిత్సలు ఏమైనా ఉన్నాయా డాక్టర్ గారు? ఎస్. సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్లు కూడా ముందు నేను చెప్పిన ప్రకారం ఒకప్పుడు 10 to 15 years బ్యాక్ ఒక బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉన్న పేషెంట్కి ఫుల్ జీన్ మ్యాచ్ డోనర్ లేకపోతే ట్రాన్స్ప్లాంట్ అసలు చేసేది కాదు, ఆ పేషెంట్కి వేరే ఆప్షన్ ఉండేది కాదు. ఇప్పుడు హాఫ్ మ్యాచ్, హెచ్ఎల్ఏ హాఫ్ మ్యాచ్ అంటే పేషెంట్కి బ్రదర్ సిస్టర్స్ అవ్వచ్చు, వాళ్ళ అమ్మ నాన్న అవ్వచ్చు, పేషెంట్ పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ పిల్లలు అవ్వచ్చు. అలా హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ రిజల్ట్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాయి. చాలా జబ్బులకి, చాలా బ్లడ్ క్యాన్సర్స్కి హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ రిజల్ట్స్, ఫుల్ మ్యాచ్ రిజల్ట్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉన్న వల్ల హాఫ్ మ్యాచ్ డోనర్ అవైలబుల్ ఉన్నా మనం వెంటనే ట్రాన్స్ప్లాంట్ చేసి దానికి పూర్తి పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాం. సో హాఫ్ మ్యాచ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ముఖ్యంగా భారత్ రాష్ట్రానికి, భారతదేశానికి ఒక ఈజ్ అ హ్యూజ్ బ్లెస్సింగ్. అంటే ఎవరికైనా హెచ్ఎల్ఏ జీన్ మ్యాచ్ డోనర్ లేకపోతే హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్తో కూడా రకరకాల బ్లడ్ జబ్బులకి, బ్లడ్ క్యాన్సర్కి మనం పూర్తి పరిష్కారం చేయొచ్చు. అదేవిధంగా హాఫ్ మ్యాచ్లో ఇంకా కొత్త రకాలు ఉన్నాయి. కీమోథెరపీతో సహా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేశాక ఒక దాదాపు 6 months దాకా స్టెమ్ సెల్ అటాక్, అదేవిధంగా స్టెమ్ సెల్ రిజెక్షన్ ఆపడానికి ఒక ఇమ్యూనో సప్రెసివ్ మందులు మనం 6 months నుంచి 1 year దాకా వాడతాం. సో కొత్త చికిత్స పద్ధతిలో మషిన్ ద్వారా ఈ డేంజరస్ సెల్స్ని సెపరేట్ చేసి ఓన్లీ బెనిఫిషియల్ సెల్స్ని ఎక్కించి అలా చేసిన వల్ల ఈ ట్రాన్స్ప్లాంట్ అయిన పేషెంట్స్కి 6 months కానీ 1 year దాకా ఎటువంటి మందులు వాడే అవసరం పడదు. అలాంటి ఎక్స్ వైవో బయట టీ సెల్ డిప్లీషన్ చేసే మషిన్స్ కూడా మన ఇండియాలో అవైలబుల్ ఉన్నాయి. అలాంటి మేము దాదాపు 12 ట్రాన్స్ప్లాంట్ యశోద హాస్పిటల్లో చేశాము. రిజల్ట్స్ చాలా బాగా ఉన్నాయి. అండ్ పేషెంట్కి కూడా చాలా స్మూత్ కోర్స్, ఎక్కువగా కీమోథెరపీ కానీ ఆ ఇమ్యూనో సప్రెసివ్ ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా రాకుండా చాలా స్మూత్ ట్రాన్స్ప్లాంట్ అవుట్కమ్స్ ఉంటాయండి. సో అదేవిధంగా మన ఇండియాలో ఉన్న పేషెంట్స్కి ఇంటర్నేషనల్ డోనర్ రిజిస్ట్రీ, స్టెమ్ సెల్ డోనర్ రిజిస్ట్రీలో, బికాస్ ఇండియన్ పీపుల్ ఆర్ మైగ్రేటింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో ఒకప్పుడు 10 to 15% మనకు ఫుల్ మ్యాచ్ డోనర్ వరల్డ్ డోనర్ రిజిస్ట్రీలో అవైలబుల్ ఉండే అవకాశాలు, probability was only 10 to 15%, బట్ now that probability is 30 to 40%. సో ఎవరికైతే ఇంటర్నేషనల్ ఫుల్ మ్యాచ్ డోనర్ ఉంటే వాళ్ళతో ఫుల్ మ్యాచ్ ఇంటర్నేషనల్ డోనర్తో ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. ఎవరికి ఫ్యామిలీ డోనర్ మ్యాచ్ లేదు, ఇంటర్నేషనల్ డోనర్ రిజిస్ట్రీ కూడా డోనర్ అవైలబుల్ లేదు, వాళ్ళకి హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ కూడా చేయొచ్చు. సో మొత్తానికి టు కన్క్లూడ్, ఏ పేషెంట్కైనా ఎటువంటి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉన్నా అన్ని రకాల డోనర్స్ అవైలబుల్ ఉంటాయి. అండ్ ట్రాన్స్ప్లాంట్ ఉన్న వాళ్ళకి ఏ డోనర్తో అయినా హాఫ్ మ్యాచ్ కానీ ఫుల్ మ్యాచ్ కానీ ట్రాన్స్ప్లాంట్ చేసి కంప్లీట్ క్యూర్ చేసే ప్రయత్నం మనం చేయొచ్చు. దట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ 2024. సూపర్. ఎస్, మనం బ్లడ్ క్యాన్సర్ యొక్క ఆధునిక చికిత్సలు అనే టాపిక్ కోసం మాట్లాడుకుంటున్నాం కదండి. సో చెప్పాను కదా, మీకు ఎలాంటి డౌట్స్ లేదా క్వశ్చన్స్ లేదా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు, డాక్టర్ గారితో మాట్లాడచ్చు అనమాట. సో డాక్టర్ గారు, ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అంటే మనం చేస్తున్నాం, సో సక్సెస్ రేట్ కూడా బాగుంది అని చెప్పుకుంటున్నాం. సో కంపేర్ టు అదర్ కంట్రీస్, ఇండియాలో సక్సెస్ రేట్ ఎంతవరకు బాగుంది? This is very important question. So basically, India is the 4th largest economy across the globe. And COVID-లో మనం అనుభవించింది ఏమిటి అంటే, ఇండియా వాజ్ 3rd country in the world to develop indigenous కోవిడ్ వ్యాక్సిన్. సో మన దేశంలో 80% పైన కోవిడ్ వ్యాక్సిన్ కవరేజ్ అయింది. అది వేరే ఏ దేశంలో అంత, ఏ కంట్రీలో అంత ఇంత ఎక్కువగా మాత్రలో కవరేజ్ కాలేదు. సో వై ఐఎమ్ పుట్టింగ్ దిస్ ఇస్ బికాస్ ఇండియా is at the forefront of medical innovations, medical research and medical facilities. So అన్ని రకాల రీసెర్చ్, అన్ని రకాల ట్రీట్మెంట్ ఫ్యాసిలిటీస్, అన్ని రకాల మందులు మన దేశంలో, మన ఇండియాలో అవైలబుల్ ఉన్నాయి. సో ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్, బ్లడ్ క్యాన్సర్కి వేరే దేశంలో ఉన్న ప్రోటోకాల్స్, అన్ని చోట్ల ఉన్న ప్రోటోకాల్స్ మోర్ ఆర్ లెస్ సిమిలర్ ఉంటాయి.
సో బోన్ మెరో ట్రాన్స్ప్లాంట్ కానీ, బ్లడ్ క్యాన్సర్ కానీ, బ్లడ్ జబ్బులు ట్రీట్మెంట్ సక్సెస్ అమెరికాలో కానీ, యూరోప్లో కానీ, ఆస్ట్రేలియాలో కానీ ఎంత మాత్రలు ఉంటాయో అంతే మాత్రలు మన ఇండియా భారతదేశంలో కూడా ఉన్నాయి. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. సో నేను కెనడాలో చదివాను, నేను యూరోప్లో చదివాను. సో అక్కడ ఎక్స్పీరియన్స్ మన హైదరాబాద్ యశోద హాస్పిటల్ ఎక్స్పీరియన్స్ కింద చాలా వేరేగా ఏం లేదు. సో అక్కడ ఉన్న అన్ని ఫెసిలిటీస్, అన్ని ట్రీట్మెంట్ ఆప్షన్స్, అదే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన ఇండియాలో, మన హైదరాబాద్లో, మన యశోద హాస్పిటల్లో అవైలబుల్ ఉంది. కాబట్టి ఎటువంటి బ్లడ్ క్యాన్సర్, ఉదాహరణగా చెప్పాలంటే కార్టిసెల్ థెరపీ నేను చెప్పాను కదా. సో కార్టిసెల్ ట్రీట్మెంట్ బయట దేశంలో ఉన్న కాస్ట్ కింద 1/20th కాస్ట్, అంటే అక్కడ 10 కోటిలో ఉంటే మనం 50 lakhs లో చేస్తున్నాం. అదే విధంగా బోన్ మెరో ట్రాన్స్ప్లాంట్ కి దాదాపు అక్కడ 5 crores ఖర్చు అవుతుంది. మన ఇండియాలో, మన హైదరాబాద్ శహరంలో బోన్ మెరో ట్రాన్స్ప్లాంట్ కి కాస్ట్ 10 to 20 lakhs లోపల అయిపోతాయి. హాఫ్ మ్యాష్ ట్రాన్స్ప్లాంట్ ఉంటే 20 to 25 lakhs, దట్ ఈస్ ద కాంప్లెక్స్ ట్రాన్స్ప్లాంట్ కాబట్టి 20 to 25 lakhs. బట్ స్టిల్ దిస్ కాస్ట్ ఈజ్ నాట్ ఈవెన్ 1/25th percentage ఆఫ్ ద కాస్ట్ ఇన్ ద వేస్ట్. అది అమెరికా ఉండొచ్చు, యూరోప్ ఉండొచ్చు, ఆస్ట్రేలియా ఉండొచ్చు. సో సేమ్ ఫెసిలిటీ, సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సేమ్ సక్సెస్ రేట్ అట్ అ వెరీ వెరీ ఎకానమికల్ కాస్ట్ మన తెలంగాణలో, మన హైదరాబాద్లో అవైలబుల్ ఉన్నాయి మాండవ్. సో ఈవెన్ జీన్ థెరపీ, కార్టిసెల్ థెరపీ, అన్ని రకాల కొత్త ట్రీట్మెంట్స్, ఇమ్యూనోథెరపీ ఇప్పుడు మన దగ్గర కూడా అవైలబుల్ అవుతున్నాయి. ఎస్, అంటే ఇప్పుడు మీరు చెప్పిన విధంగానే ఈ కార్టిసెల్ థెరపీ అంటే ఏంటి డాక్టర్ గారు అసలు? ఎస్, సో కార్టిసెల్ థెరపీ అంటే దాని లాంగ్ ఫామ్ కైమెరిక్ యాంటీజెన్ రిసెప్టర్ థెరపీ, రైట్? సో మన శరీరంలో ఇమ్యూనిటీ ఇచ్చే రకరకాల కణాలు ఉంటాయి. దాంట్లో టీ లింఫోసైట్స్ చాలా ఇంపార్టెంట్. ఇమ్యూనిటీ ముఖ్యంగా క్యాన్సర్ని నష్టం చేసే, వైరస్ని నష్టం చేసే సెల్స్కి టీ లింఫోసైట్స్ అంటాం. సో కార్టిసెల్ ట్రీట్మెంట్లో ఏం చేస్తామంటే, పేషెంట్ ఎవరికైతే క్యాన్సర్ రెసిస్టెంట్ ఉన్నా, క్యాన్సర్ మళ్ళా తిరిగి వచ్చిన, ఈ ల్యూకేమియా కానీ, లింఫోమా కానీ, మైలోమా క్యాన్సర్ ఉన్న పేషెంట్స్కి బ్లడ్ తీసి దాని నుంచి లింఫోసైట్ సెపరేట్ చేస్తాం. లింఫోసైట్ సెపరేట్ చేసి దానికి జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా ఆ లింఫోసైట్ని ఎలా తయారు చేస్తామంటే గైడెడ్ మిసైల్, రైట్? సర్జికల్ స్ట్రైక్ గురించి మీరు విన్నారు. సో వాట్ ఈస్ సర్జికల్ స్ట్రైక్? సో మన ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్స్ టెర్రరిస్ట్ క్యాంప్ పైన వెళ్ళి ఎగ్జాక్ట్లీ టెర్రరిస్ట్ క్యాంప్ని లొకేట్ చేసి ఓన్లీ టెర్రరిస్ట్ క్యాంప్ని మిసైల్ ద్వారా నష్టం చేశాం. చుట్టుపక్కన ఉన్న నార్మల్ సివిలియన్స్కి ఎటువంటి హార్మ్ కానీ, ప్రమాదం కానీ కాకుండా ఓన్లీ టెర్రరిస్ట్ని అటాక్ చేశాం. దట్ ఈస్ సర్జికల్ స్ట్రైక్. సో కార్టిసెల్ థెరపీ కానీ, ఇమ్యూనోథెరపీ ఒక సంక్షిప్తంగా చెప్పాలంటే ఇట్ ఈస్ సర్జికల్ స్ట్రైక్ అగేన్స్ట్ బ్లడ్ క్యాన్సర్, రైట్? సో ఈ లింఫోసైట్స్ని ఎలా మార్స్తామంటే దాని పైన ఉన్న రిసెప్టర్, రైట్, కైమెరిక్ యాంటీజెన్ రిసెప్టర్, ఆ రిసెప్టర్ని జెనెటికలీ మోడిఫై చేసి బ్లడ్ క్యాన్సర్ పైన ఉన్న మార్కర్ ఆ రిసెప్టర్కి వెళ్ళి ఓన్లీ వెతికి దానికే నష్టం చేయాలి. చుట్టుపక్కల ఉన్న నార్మల్ కణానికి ఎటువంటి హారం చేయకుండా ఓన్లీ క్యాన్సర్ని నష్టం చేసే ఇమ్యూనోథెరపీ కార్టిసెల్ థెరపీ అంటాం. మామూలు కీమోథెరపీ క్యాన్సర్తో సహా రకరకాల అవయానికి కూడా మన డిఫరెంట్ ప్రమాణంలో డ్యామేజ్ చేస్తుంది, దాని ప్రభావం ఉంటుంది. కానీ కార్టిసెల్ థెరపీ ఇమ్యూనోథెరపీ వెళ్ళి ఓన్లీ క్యాన్సర్ సెల్ని, అంటే CD19 కార్టిసెల్ అంటే CD19 పాజిటివ్ ఉన్న క్యాన్సర్ సెల్స్ని మాత్రమే వెళ్ళి వెతికి నష్టం చేస్తుంది. శరీరంలో ఎక్కడ ఉన్న CD19 సెల్స్ ఎంత ఉన్నా దానికి వెళ్ళి ఎఫెక్టివ్లీ డిస్ట్రాయ్ చేసే ట్రీట్మెంట్కి కార్టిసెల్ అంటారు. సో ఈ పేషెంట్ బ్లడ్ తీసి మన ఒక ల్యాబ్లో 14 to 20 daysలో ఈ జెనెటిక్ మార్పు చేసి ఆ మార్పు అయిన లింఫోసైట్స్కి hundreds, thousands, lakhs and millions మాత్రాలు ప్రొలిఫరేట్ చేసి మళ్ళీ పేషెంట్కి అదే బ్లడ్ ప్రోడక్ట్ ఎక్కిస్తే ఆ కార్టిసెల్స్ వెళ్ళి ఆ టార్గెట్ని వెతికి ఆ టార్గెట్ ఉన్న ప్రతి సెల్స్ని మొత్తం నష్టం చేస్తాయి. దానివల్ల ఈ రెసిస్టెంట్ క్యాన్సర్ కూడా పూర్తిగా క్యూర్ అయ్యే అవకాశాలు 60 to 70% ఉంటాయి. సో కార్టిసెల్ థెరపీ ముఖ్యంగా ALL, అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకేమియా, లింఫోమా అండ్ మల్టిపుల్ మైలోమా, ఈ 3 రకాల బ్లడ్ క్యాన్సర్కి ఉపయోగించిన
ముఖ్యమైన అత్యాధునిక్ ఇమ్యూనోథెరపీ. సో ఇది మన యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో అవైలబుల్ ఉంది. అండ్ నేను ముందు చెప్పే ప్రకారం ద కాస్ట్ ఈజ్ మచ్ లెసర్ దెన్ వాట్ ఈజ్ ఇన్ ద వెస్ట్ అండ్ సక్సెస్ రేట్స్ చాలా గొప్పగా ఉన్నాయి. దాదాపు ALL బ్లడ్ క్యాన్సర్లో 70 to 80% సక్సెస్ రేట్ ఉంది. లింఫోమా అనే బ్లడ్ క్యాన్సర్లో 60 to 70% సక్సెస్ రేట్ ఉంది. కార్టీసెల్ థెరపీకి ముఖ్యంగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ లాగా, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్లో బోన్ మ్యారో మొత్తం నాశనం చేస్తాం. ఈ కార్టీసెల్ థెరపీలో మామూలుకి వెరీ లో డోస్ కీమోథెరపీ ఇచ్చి దాని తర్వాత కార్టీసెల్ ఎక్కించిన తర్వాత ఈ కార్టీసెల్స్ వెళ్ళి ఓన్లీ క్యాన్సర్ని టార్గెటెడ్ నష్టం చేసిన వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి. అదేవిధంగా హాస్పిటల్లో ఎక్కువగా రోజులు ఉండే అవకాశాలు ఉండదు, అవసరం ఉండదు. అండ్ సక్సెస్ రెసిస్టెంట్ ముఖ్యంగా క్యాన్సర్స్లో ల్యూకేమియా, లింఫోమా, మైలోమా సక్సెస్ రేట్ 70 to 80%. ఆల్ రైట్. ఎస్, బ్లడ్ క్యాన్సర్కు ఆధునిక చికిత్సలు అనే టాపిక్ కోసం మాట్లాడుకుంటున్నాం కదండి. సో మీకు డౌట్స్ ఆర్ క్వశ్చన్స్ ఉంటే వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి, డాక్టర్ గారితో మాట్లాడొచ్చు అనమాట. సో మీ డౌట్స్ ఏమున్నా, మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా డాక్టర్ గారు చెప్తారు మీకు. సో కాల్ చేయొచ్చు మీరు. సో అదేవిధంగా డాక్టర్ గారు, మనం ఇంతకు ముందు నుంచి మాట్లాడుకుంటున్నాం, అసలు లుకేమియా అంటే ఏంటి? ఎస్, సో ల్యూకేమియా అంటే ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్. సో బోన్ మ్యారో నుంచి ఉత్పత్తి అయ్యే బ్లడ్ క్యాన్సర్. సో ల్యూకేమియాలో ముఖ్యంగా 2 రకాలు ఉంటాయి, ALL, AML. ALL అనే బ్లడ్ క్యాన్సర్, ల్యూకేమియా ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఎక్కువగా మాత్రలో కనపడే బ్లడ్ క్యాన్సర్. ఈ ALL బ్లడ్ క్యాన్సర్లో 6 months ఆఫ్ కీమోథెరపీ, ఇంజెక్షన్ కీమోథెరపీ, హాస్పిటల్ బేస్ 6 months ఆఫ్ ఇంజెక్షన్ కీమోథెరపీ అండ్ దాని తర్వాత 2 years టాబ్లెట్స్ కీమోథెరపీ వాడితే ALL ముఖ్యంగా చిన్న పిల్లల్లో వచ్చే బ్లడ్ క్యాన్సర్ పూర్తిగా నయం అయ్యే ఛాన్సెస్ 80 to 90% ఉంటాయి. సో అదేవిధంగా ఇంకా ఒక ఈ ల్యూకేమియాలో ఇంకా ఒక రకమైన ల్యూకేమియా అంటే AML. సో AMLలో కూడా ఒక విశిష్టమైన AML సబ్ టైప్ ఉంటుంది. దానికి APML అంటే అక్యూట్ ప్రోమైలోసైటిక్ ల్యూకేమియా, AML M3 అంటాం. సో ముఖ్యంగా మేము గత 13 yearsలో చూసేది ఏమిటి అంటే AML అనే బ్లడ్ క్యాన్సర్ కొన్ని జియోగ్రాఫిక్ లొకేషన్లో మాకు ఎక్కువగా మాత్రాలు కనపడే అది ఒక అబ్జర్వేషన్. ఉదాహరణంగా కరీంనగర్, మంచిర్యాల్, ఆదిలాబాద్, కర్నూల్, దీస్ ఆర్ ద డిస్ట్రిక్ట్స్ వేర్ APML కేసెస్ ఆర్ కమింగ్ ఇన్ ద మ్యాక్సిమం నంబర్స్. APML అనే బ్లడ్ క్యాన్సర్కి ఒక వన్ వెరీ గుడ్ థింగ్ అండ్ వన్ వెరీ బ్యాడ్ థింగ్. ఐల్ షేర్ ద బ్యాడ్ థింగ్ ఫస్ట్. బ్యాడ్ థింగ్ అంటే APML బ్లడ్ క్యాన్సర్ త్వరలో సందేహించి ఫస్ట్ నెల చాలా అగ్రెసివ్ ట్రీట్మెంట్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ నెల APML డయాగ్నోసిస్, AML M3 డయాగ్నోసిస్ లేట్ అయిన వల్ల పేషెంట్కి ప్రాణాంతకమైన బ్లీడింగ్ అయిన వల్ల ప్రాణ భయం ఎక్కువగా ఉంటుంది ఫస్ట్ నెలలో. కానీ ఎవరైతే ఈ ఫస్ట్ నెల ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్గా చేసి ఫస్ట్ నెల సక్సెస్ఫుల్గా బయటపడితే వాళ్ళకి మళ్ళీ ఒక 6 months దాకా ట్రీట్మెంట్ ఇస్తాము. దాని ద్వారా ఈ APML అనే బ్లడ్ క్యాన్సర్ పూర్తిగా నయమై పూర్తిగా కంప్లీట్ క్యూర్ అయ్యే అవకాశాలు 95%. సో APML ఈజ్ ద హైయెస్ట్ క్యూరబుల్ బ్లడ్ క్యాన్సర్ ఇన్ ద ఎంటైర్ బ్లడ్ క్యాన్సర్ స్పెక్ట్రమ్. 95% కింద ఎక్కువగా మాత్రలో క్యూర్ అయ్యే బ్లడ్ క్యాన్సర్ APML. కానీ ఫస్ట్ నెల చాలా క్రిటికల్ ఉన్న వల్ల, ఫస్ట్ నెలలో చాలా ప్రాణ భయం ఉన్న వల్ల, లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ ఉన్న వల్ల APML డయాగ్నోసిస్ త్వరగా చేసి 1 month దాకా టెర్షరీ కేర్ సెంటర్ లైక్ యశోద హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయటం చాలా అవసరం. అదేవిధంగా APML లేన AMLలో కూడా 90% AML అనే బ్లడ్ క్యాన్సర్లో 1 to 3 months కీమోథెరపీ ఇచ్చాక క్యాన్సర్ని కంట్రోల్ చేసి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, బోన్ మ్యారో మార్పిడి చేస్తే క్యూర్ అయ్యే అవకాశాలు 80% ఉండొచ్చు. సో ఇది కాకుండా ఇంకా కొన్ని రేర్ ల్యూకేమియా టైప్స్ ఉన్నాయి. కానీ ముఖ్యంగా చిన్న పిల్లల్లో కనపడే బ్లడ్ క్యాన్సర్ ల్యూకేమియా అంటే ALL, పెద్దవాళ్ళలో కనపడే బ్లడ్ క్యాన్సర్ AML అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ డయాగ్నోసిస్ త్వరలో చేసి ప్రాణాంతకమైన కాంప్లికేషన్స్తో ముందు కాపాడి 1 నెల దాకా కాపాడితే 95% దాకా క్యూర్ అయ్యే బ్లడ్ క్యాన్సర్ AML M3, APML, ఇలా రకరకాల ల్యూకేమియా రకాలు ఉంటాయి. ఎస్, అండ్ అలాగే యాజ్ వెల్ యాజ్ ఈ మైలోమా అంటే ఏంటి డాక్టర్ గారు? మనం ఇంతకు ముందు నుంచి మాట్లాడుకుంటున్నాము. ఎస్, సో మైలోమా అంటే పెద్దవాళ్ళలో కనపడే ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్. సో మైలోమా అనే బ్లడ్ క్యాన్సర్లు ముఖ్యంగా
ప్లాజ్మా సెల్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే బ్లడ్ క్యాన్సర్కి మైలోమా అంటాం. సో ఈ మైలోమా బ్లడ్ క్యాన్సర్కి ఒక విశిష్టమైన క్యారెక్టరిస్టిక్ ఏమిటంటే ఈ ప్లాజ్మా సెల్స్ బోన్స్ని తినేస్తాయి. సో బోన్స్కి వీక్ చేసి బోన్ మన ఒక చిన్న దెబ్బతో కూడా బోన్ ఫ్రాక్చర్స్, లేకపోతే హఠాత్గా ఏం కారణం లేకుండా కూడా బోన్ ఫ్రాక్చర్ అవ్వటం, ఇలా లక్షణాలు మైలోమాలో కనపడవచ్చు. సో బోన్స్ చాలా వీక్ అయ్యి బోన్స్ నష్టమైన వల్ల బోన్ పెయిన్ ఈ ముఖ్యమైన లక్షణం మైలోమా అని బ్లడ్ క్యాన్సర్లో కనపడుతుంది. ముఖ్యంగా బ్యాక్ పెయిన్ 50-60 సంవత్సరం పైన ఉన్న జనాలకి బ్యాక్ పెయిన్ కంటిన్యూస్గా ఉండి రక్తహీనత, నీరసం, అల్సట ఇలా లక్షణాలు ఉంటే మైలోమా జబ్బు ఉందా లేదా ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారా మైలోమా సందేహం ఉందా అది తెలుసుకొని బోన్ మ్యారో టెస్ట్, అదేవిధంగా బ్లడ్లో ప్రోటీన్ ఎలక్ట్రోఫోరేసిస్ టెస్ట్ ద్వారా మైలోమా జబ్బు ఉందా లేదా అది కన్ఫర్మ్ చేయొచ్చు మేడం. సో మైలోమా అని ట్రీట్మెంట్ జబ్బుకి చాలా, ఇప్పుడు మైలోమా జబ్బు అంటే ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ క్యూరబుల్ లైక్ లింఫోమా ఆర్ ల్యూకెమియా, కానీ మైలోమా జబ్బు హ్యాస్ బికమ్ లైక్ క్రోనిక్ డిసీజ్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్. సో డయాబెటీస్, హైపర్ టెన్షన్కి మనం మందు ద్వారా ఎలా జీవితాంతం కంట్రోల్ పెడతాం, అదేవిధంగా మైలోమాకి కొత్త చాలా ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ వచ్చిన వల్ల జబ్బుని చాలా లాంగ్ టర్మ్ కంట్రోల్ చేసి మళ్ళీ లాంగ్ టర్మ్ తర్వాత కూడా తిరిగి వచ్చాక కొత్త మందులు వాడి మైలోమా పేషెంట్స్కి 10 years, 15 years, 20 years దాకా మనం లైఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మైలోమా జబ్బులో కూడా, మైలోమా బ్లడ్ క్యాన్సర్లో కూడా చాలా రకాల కొత్త ట్రీట్మెంట్స్ వచ్చాయి. ముందు ఓన్లీ కీమోథెరపీ ఆప్షన్ ఉండేది, ఇప్పుడు రకరకాల ఇమ్యూనోథెరపీస్, కార్టీ సెల్ థెరపీ, బై స్పెసిఫిక్ యాంటీబాడీస్, అదేవిధంగా కొత్త మోనోక్లోనల్ యాంటీబాడీస్, ఇలా నానా రకాల అత్యాధునికమైన మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ మైలోమాలో కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈ అన్ని ట్రీట్మెంట్ ఆప్షన్స్ మన తెలంగాణ రాష్ట్రంలో, మన హైదరాబాద్ సిటీలో యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో అవైలబుల్ ఉన్నాయి. ఎస్. సో చూస్తున్నారు కదండి, బ్లడ్ క్యాన్సర్కి ఆధునిక చికిత్సలు అనే అంశం కోసం మనం మాట్లాడుకుంటున్నాం. సో నేను చెప్పినట్టు మీకు ఎలాంటి డౌట్స్ లేదా క్వశ్చన్స్ లేదా ఇన్ఫర్మేషన్ ఎలాంటి కావాలన్నా మీరు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు అనమాట. సో అదేవిధంగా డాక్టర్ గారు, ఓ వ్యక్తికి క్యాన్సర్ వచ్చినట్టు ఎలా గుర్తించవచ్చు, అంటే బయటికి కనిపించే లక్షణాలు ఎలా ఉంటాయి? సో ముఖ్యంగా అగైన్ అన్ని బ్లడ్ క్యాన్సర్స్లో బ్లడ్ సిస్టమ్ డిఫెక్టివ్ ఉన్న వల్ల, ఈ హిమోగ్లోబిన్ పడిపోయిన వల్ల రక్తహీనత, నీరసం, అల్సట, చాలా పోవటం, మళ్ళా జ్వరం రావటం, బరువు తగ్గిపోవటం, వెయిట్ లాస్, ఆకలి తగ్గిపోవటం, బ్లీడింగ్ లక్షణాలు అంటే శరీరంలో చర్మంలో రెడ్ స్పాట్స్, బ్లాక్ స్పాట్ మచ్చలు, నోట్తో ముఖంతో బ్లీడింగ్, అదేవిధంగా లింఫోగ్రెన్ కంతిలాగా గడ్డలు కనపడటం, మెడ, చంక, ఇలా కడుపు ఉబ్బటం, ఇలా లక్షణాలు ఉంటే ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ అంటే సిబిసి, కంప్లీట్ బ్లడ్ కౌంట్, 200-300 రూపీస్లో అన్ని ల్యాబ్లో అవైలబుల్ ఉన్న ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్. ఈ టెస్ట్ ద్వారా రక్త కణాలు ఏమైనా మార్పు ఉందా, రక్త కణాలు ఎక్కువగా తక్కువగా అయ్యా, దాంట్లో క్యాన్సర్ కణాలు సిబిసి అనే టెస్ట్లో కనపడుతున్నాయా, అది కనుక్కోవచ్చు. సో ఒక బ్లడ్ స్పెషలిస్ట్ డాక్టర్ ఈ బ్లడ్ రిపోర్ట్ని చూసి, కానీ ఎండి మెడిసిన్ డాక్టర్, ఎండి పీడియాట్రిక్స్ చిన్నపిల్లల డాక్టర్ ఈ బ్లడ్లో ఏమైనా మార్పు వస్తే బోన్ మ్యారో అని సూది పరీక్ష చేస్తారు, రైట్. సో ఈ బోన్ మ్యారోలో మ్యాక్సిమం బ్లడ్ క్యాన్సర్ మనకు డయాగ్నోసిస్ అవ్వచ్చు. ముఖ్యంగా ల్యూకేమియా అండ్ మైలోమా బ్లడ్ క్యాన్సర్ బోన్ మ్యారోతో కన్ఫర్మ్ చేయొచ్చు. అదేవిధంగా లింఫోమా బ్లడ్ క్యాన్సర్ బోన్ మ్యారోని ఇన్వాల్వ్ చేయొచ్చు, ఇన్వాల్వ్ చేయకపోవచ్చు. కానీ ఈ కంతిలాగా కనపడే గడ్డ సూది పరీక్ష ద్వారా లింఫోమా డయాగ్నోసిస్కి మనం కన్ఫర్మ్ చేయొచ్చు. ఓకే. సో అంటే చాలా క్యాన్సర్లు ఇప్పుడు వంశపారంపర్యంగా వస్తాయని అంటారు. ఈ బ్లడ్ క్యాన్సర్ కూడా అలా వచ్చే ఛాన్స్ ఉందా డాక్టర్ గారు? అబ్సల్యూట్లీ, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ దాట్ మేడం. సో బ్లడ్ క్యాన్సర్ అనే జబ్బు ముఖ్యంగా 99.99%లో వంశపారంపర్యంగా రాదు. సో బ్లడ్ క్యాన్సర్లో లాస్ట్ 10 yearsలో బ్లడ్ క్యాన్సర్ గురించి ఎక్కువగా డీటెయిల్గా మనం తెలుసుకోవటం, అది ఆ బ్లడ్ క్యాన్సర్కి సంబంధించిన జెనెటిక్ టెస్ట్ ద్వారా మనకు సంభవమైంది, పాసిబుల్ అయింది. ఎప్పుడైతే మేము జెనెటిక్ టెస్ట్, బ్లడ్ క్యాన్సర్ సంబంధించిన జెనెటిక్ టెస్ట్ అంటే పేషెంట్లో కానీ
వాళ్ళ ఫ్యామిలీకి. జెనెటిక్ అంటే ఓన్లీ పారంపరికంగా వచ్చే జబ్బు అని అనుకోవచ్చు. అది జెనెటిక్ ఈజ్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ హెరిడిటరీ, రైట్? సో జెనెటిక్ మార్పులు, క్యాన్సర్కి సంబంధించిన జెనెటిక్ మార్పులు తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. కొన్ని జెనెటిక్ మార్పు వల్ల క్యాన్సర్ మంచి రెస్పాన్స్ ఇచ్చి మ్యాక్సిమం మాత్రలో క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా కొన్ని జెనెటిక్ మార్పు వల్ల క్యాన్సర్ చాలా ట్రీట్మెంట్ రెసిస్టెంట్ ఉండి మళ్ళీ రకరకాల ట్రీట్మెంట్ ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో జెనెటిక్ చేంజ్ రిలేటెడ్ టు బ్లడ్ క్యాన్సర్ మీన్స్ ఈజ్ నాట్ హెరిడిటరీ, నాట్ వంశపారంపర్యంగా వచ్చే మార్పులు. జెనెటిక్స్ అంటే క్యాన్సర్ని సంబంధించిన జెనెటిక్ మార్పులకి మనం క్యాన్సర్ జెనెటిక్ అని అంటాము. దాట్ ఈస్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ హెరిడిటరీ జెనెటిక్స్. అండ్ బ్లడ్ క్యాన్సర్ వంశపారంపర్యంగా ట్రాన్స్ఫర్ అయ్యే జబ్బు కాదు. సో 99.9% బ్లడ్ క్యాన్సర్కి ఫ్యామిలీ హిస్టరీ కానీ ఒక ఫాదర్ మదర్ నుంచి పిల్లలకి వెళ్ళటం, ఫ్యామిలీలో ఎక్కువ మాత్రలో కనపడటం అలాంటి ప్రమాదాలు ఉండవండి. ఓకే. అండ్ ఈ కిడ్నీ ఇన్ఫెక్షన్లు కూడా అంటే బ్లడ్ క్యాన్సర్కి ఏమైనా దారి తీస్తాయా? ఒకవేళ అలా జరిగితే ఎలా జరుగుతుంది, అసలు ఎందుకు జరుగుతుంది? ఎస్. సో ఏ రకమైన ఇన్ఫెక్షన్ వల్ల క్యాన్సర్ ఉత్పత్తి కాదు అండి. కానీ బ్లడ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి బాడీలో ఇమ్యూనిటీ డిఫెక్ట్ అయిన వల్ల రకరకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కామన్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఈజ్ థ్రోట్ ఇన్ఫెక్షన్, లంగ్ ఇన్ఫెక్షన్, బికాస్ ఎయిర్ డైరెక్ట్ ఎక్స్పోజ్డ్ ఉన్న సిస్టమ్. అదేవిధంగా కడుపు ఇన్ఫెక్షన్స్, అదేవిధంగా యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్కి ఎక్కువ మాత్రలో కనపడే అవకాశాలు ఉంటాయి. కానీ యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల బ్లడ్ క్యాన్సర్ మళ్ళా రిపీటెడ్ యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల బ్లడ్ క్యాన్సర్ ఎక్కువగా మాత్రలో కనపడే అవకాశాలు ఉండవు. ఇన్ఫ్యాక్ట్ బ్లడ్ క్యాన్సర్ ఉన్న వ్యక్తికి వాళ్ళ డిఫెక్టివ్ ఇమ్యూన్ సిస్టమ్, డిఫెక్టివ్ ఇమ్యూనిటీ వల్ల రకరకాల ఇన్ఫెక్షన్స్ ఇంక్లూడింగ్ యూరిన్ ఇన్ఫెక్షన్, కిడ్నీ ఇన్ఫెక్షన్ ఎక్కువగా మాత్రాలు కనపడే అవకాశాలు ఉంటాయండి. ఎస్. అండ్ ఈ బ్లడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అంటే మళ్ళీ అంటే పేషెంట్ ఇంతకు ముందులాగే జీవించచ్చా, లేకపోతే ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా? అసలు వాళ్ళ లైఫ్ స్పాన్ ఎంతవరకు ఉంటుంది డాక్టర్ గారు? దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మన రాష్ట్రంలో పివి సింధు మేడం, షీ ఈజ్ అ ప్రైడ్ ఆఫ్ అవర్ తెలంగాణ, రైట్? సో షీ వోన్ సిల్వర్ మెడల్ ఇన్ టోక్యో ఒలింపిక్స్. దేర్ ఈజ్ అ కంటెక్స్ట్ ఫర్ దిస్. ఒక జపనీస్ అథ్లీట్, ఆమె పేరు రికాకో ఈకి. ఆమెకు ప్రాణాంతకమైన ఏఎంఎల్ బ్లడ్ క్యాన్సర్ 2018లో అయింది. 6 months ట్రీట్మెంట్ పూర్తిగా చేశాక 2020 టోక్యో ఒలింపిక్స్లో షీ వాజ్ ఆల్సో సిల్వర్ మెడల్ విన్నర్ ఇన్ స్విమ్మింగ్. సో యూ కెన్ జస్ట్ ఇమాజిన్, ఒక బ్లడ్ క్యాన్సర్ వ్యక్తి ట్రీట్మెంట్ సక్సెస్ చేశాక ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ సాధించారు అంటే ఎంత ఆరోగ్యవంతంగా, ఎంత నార్మల్ వాళ్ళు ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత అవ్వచ్చు. అదేవిధంగా మోర్ దెన్ 500 ట్రాన్స్ప్లాంట్, మోర్ దెన్ 10,000 బ్లడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ నేను గత 13 yearsలో యశోద హాస్పిటల్లో చేశాను. సో చాలా పేషెంట్స్ ట్రీట్మెంట్ అయిన తర్వాత కొందరు ప్రౌడ్ ఫాదర్స్ అయ్యారు, కొందరు ప్రౌడ్ మదర్స్. మోనీ ఆఫ్ దోస్ పేషెంట్స్ ఆర్ డాక్టర్స్, ఇంజనీర్స్, అదేవిధంగా డిఫరెంట్ ప్రొఫెషన్స్. సో ట్రీట్మెంట్ సక్సెస్ అయిన తర్వాత ఈ పేషెంట్స్ ఉండరు. దే ఆర్ జస్ట్ అబ్సల్యూట్లీ హెల్దీ అండ్ నార్మల్ లైక్ అస్. మన సమాజంలో బ్లడ్ క్యాన్సర్ జబ్బు ఉంటే ట్రీట్మెంట్ ఎంత సక్సెస్ఫుల్ అయినా జీవితాంతం మంచం పైన పడుకొని ఉండాలి, అది అపోహ. దట్ ఈస్ అ మిత్. ద ఫ్యాక్ట్ ఈజ్ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అయ్యాక ఈ పేషెంట్స్ మనలాగానే ఇంకా మనకిన్నా ఎక్కువగా ఆరోగ్యవంతంగా, హెల్దీ అండ్ స్ట్రాంగ్ ఉండొచ్చు మేడం. ఆల్ రైట్. ఎస్, చూస్తున్నారు కదండి, బ్లడ్ క్యాన్సర్కు ఆధునిక చికిత్సలు అనే టాపిక్ కోసం మాట్లాడుకుంటున్నాం. సో మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, లేదంటే డౌట్స్ లేదా క్వశ్చన్స్, లేదా దీనికి ట్రీట్మెంట్స్ ఏంటి అని మీకున్న డౌట్స్ని డాక్టర్ గారితో చెప్పుకోవాలంటే మీరు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. డాక్టర్ గారు మాట్లాడతారు, మీ క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తారనమాట. సో అదేవిధంగా డాక్టర్ గారు, అంటే
చికిత్స కంటే కూడా నివారణ ఉత్తమం అనేది హెల్త్ అడ్వైజర్ స్లోగన్ కదా. Correct. సో ఈ మోడర్న్ లైఫ్ స్టైల్, పొల్యూటెడ్ వాతావరణం, హానికరమైన ఫుడ్, సో ఇవన్నీ రకరకాల క్యాన్సర్లకు కారణమవుతున్నాయని చెప్పి ప్రతి డాక్టర్ మనకు చెప్తూ ఉంటారు, Yes. అందరూ చెప్తూ ఉంటారు. సో వీటి నుంచి మనం తప్పించుకోవాలంటే మనం ఎలాంటి లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలి? మీ Yes. సజెషన్ ఏంటి దీని మీద? సో జస్ట్ లైక్ ఆల్ క్యాన్సర్స్ ప్రివెన్షన్, అదేవిధంగా బ్లడ్ క్యాన్సర్కి కూడా సేమ్ ప్రిన్సిపల్స్, బ్యాలెన్స్ లైఫ్ స్టైల్, హెల్దీ బ్యాలెన్స్ డయట్, రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అండ్ మైండ్ఫుల్నెస్ ఎక్సర్సైజెస్ లైక్ యోగా, ప్రాణాయామ, ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ ప్రూవన్ టు బి ఎఫెక్టివ్, పవర్ఫుల్ టూల్స్ to protect us from any cancer, including blood cancer. So this ముఖ్యంగా ఈ మోడర్న్ సివిలైజేషన్ వల్ల రకరకాల ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్, ఫుడ్ అడల్ట్రేషన్, దీస్ ఆర్ ద కాజెస్. మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం, వినుతూ ఉంటాం. బ్లడ్ క్యాన్సర్ కానీ రకరకాల క్యాన్సర్ ప్రమాణం గత 10-20 సంవత్సరంలో విపరీతంగా పెరిగిపోయింది, రైట్? సో ఒకప్పుడు 20-30 సంవత్సరం ముందు మనం క్యాన్సర్ అనే పదమే వినడం చాలా రేర్. కానీ ఇప్పుడు మనం పదే ప్రతి చోట మనం నియర్ బై సొసైటీలో ఈ క్యాన్సర్ అనే పదం, అదేవిధంగా బ్లడ్ క్యాన్సర్ డయాగ్నోసిస్ అయింది అని చాలా కామన్లీ వింటాం. సో దేర్ ఆర్ మెనీ reasons. One is environmental pollution, second is stressful lifestyles, unbalanced diet. So all these are reasons. So exposure to different chemicals directly, indirectly. So these are all reasons for cancer. And then the best preventive strategy is healthy lifestyle, balanced diet, regular exercises, mindful exercises. All these are equally important in protection or prevention of cancers, including blood cancers. ఆల్ రైట్. అండ్ ఈ హార్మోన్ థెరపీ అంటే ఏంటి డాక్టర్ గారు? అంటే ఎలా పేషెంట్ ఎలాంటి సిచ్యువేషన్లో చేస్తారు? Yes. ఎప్పుడు ఉన్నప్పుడు చేస్తారు? ఎలా చేస్తారు అసలు ఇది? సో హార్మోన్ థెరపీ అంటే కొన్ని రకాల క్యాన్సర్కి, ముఖ్యంగా బ్లడ్ క్యాన్సర్లో ఎక్కువగా మాత్రలో యూజ్ అది కాదు, కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, ఓవరియన్ క్యాన్సర్ కానీ, ఇలాంటి మన రీప్రొడక్టివ్ సిస్టమ్ కి సంబంధించిన క్యాన్సర్స్కి హార్మోనల్ ట్రీట్మెంట్ ద్వారా మనం కంప్లీట్లీ కంట్రోల్ చేయొచ్చు. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్, అదేవిధంగా యూట్రైన్ క్యాన్సర్, దీనికి హార్మోనల్ ట్రీట్మెంట్ ఎక్కువగా మాత్రలో పనికి వచ్చే చికిత్సా పద్ధతి. అని ఈ హార్మోనల్ ట్రీట్మెంట్ ద్వారా ఈ క్యాన్సర్కి చాలా వరకు కంట్రోల్ పెట్టే అవకాశం ఉంటుంది. ఎస్. అండ్ చాలా వరకు వింటుంటాం కదా, అంటే ఈ బ్లడ్ క్యాన్సర్ అనేది ఏదైనా ఇంత ఏజ్లోనే ఖచ్చితంగా రావచ్చు, పెద్దవాళ్ళకి కూడా రావచ్చా, లేదా చిన్నపిల్లల్లో కూడా రావచ్చా? ఏ ఏజ్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఇది? సో ముఖ్యంగా అన్ని క్యాన్సర్ లాగానే బ్లడ్ క్యాన్సర్లో అన్ని రకాలు పెద్దవాళ్ళలో, అంటే 50, 60, 70 సంవత్సరం ఉన్న వయసు ఉన్న జనాలకి ఎక్కువగా మాత్రాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ దాంట్లో సమ్ ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ALL, అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకీమియా అనే బ్లడ్ క్యాన్సర్ ముఖ్యంగా చిన్న పిల్లలు, 10 సంవత్సరం కింద ఉన్న పిల్లలు ఎక్కువగా మాత్రలో కనపడుతుంది. లింఫోమాలో ఒక రకం హాచ్కిన్స్ లింఫోమా, ముఖ్యంగా చిల్డ్రన్ అండ్ యంగ్ అడల్ట్స్లో కనపడే బ్లడ్ క్యాన్సర్. సో బట్ మ్యాక్సిమం బ్లడ్ క్యాన్సర్స్ అన్ని క్యాన్సర్ లాగానే 50, 60 సంవత్సరం పైన ఉన్న జనాలకి ఎక్కువగా మాత్రలో కనపడే అవకాశాలు ఉంటాయి. అఫ్ కోర్స్ మోడర్న్ సివిలైజేషన్ వల్ల మనం యంగ్ ఏజ్లో హార్ట్ అటాక్ కానీ, అదేవిధంగా యంగ్ ఏజ్లో రకరకాల క్యాన్సర్స్, అదేవిధంగా యంగ్ ఏజ్లో రకరకాల బ్లడ్ క్యాన్సర్స్ కనపడే ప్రమాణం కూడా లాస్ట్ 10-15 ఇయర్స్లో చాలా ఎక్కువగా మాత్రలో పెరిగిపోయింది. సో ఒక స్టాటిస్టిక్గా చెప్పాలంటే మన భారతదేశంలో ప్రతి 20 సెకండ్స్కి ఒక బ్లడ్ క్యాన్సర్ డయాగ్నోసిస్ అవుతుంది. అదే మీరు ఒక క్యాల్కులేట్ చేస్తే రోజుకి దాదాపు మన ఇండియాలో 4,000 to 5,000 న్యూ బ్లడ్ క్యాన్సర్స్ డయాగ్నోస్ అవుతున్నాయి, రైట్? సో 4,000 to 5,000 న్యూ బ్లడ్ క్యాన్సర్స్ పర్ ఇయర్. సో 5 న్యూ బ్లడ్ క్యాన్సర్స్ పర్ lakh పాపులేషన్ పర్ ఇయర్ అక్రాస్ అవర్ కంట్రీ. సో దట్ ఈస్ అ వెరీ హై ఇన్సిడెన్స్. సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అత్యాధునికమైన చికిత్సా పద్ధతి, ఇంక్లూడింగ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ గురించి చెప్పాలంటే మన దేశంలో ప్రతి సంవత్సరానికి మనకు 3,000 నుంచి 4,000 బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ జరుగుతున్నాయి, 3,000 to 4,000.
యాక్చువల్ రిక్వైర్మెంట్ ఈజ్ అట్లీస్ట్ 80,000 to 1 lakh. సో చాలా పేషెంట్స్ మన ఒకటి అవగాహన వల్ల, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, ల్యాక్ ఆఫ్ కన్సల్టేషన్ విత్ బ్లడ్ స్పెషలిస్ట్, ఈ అన్ని కారణం వల్ల చాలా పేషెంట్స్ ట్రీట్మెంట్ చేసే ముందు చాలా వాళ్ళకి ప్రమాదం జరిగిపోతుంది. సో ఈ అవేర్నెస్, సో ఈ నెల జూన్ నెలలో మనం వరల్డ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ డేగా మనం సెలబ్రేట్ చేస్తాం. సో దానికి ముఖ్యమైన పర్పస్ ఏమిటి అంటే జనాల్లో ఈ అవగాహనలు తీయాలి, అవేర్నెస్ పెంచాలి. బ్లడ్ జబ్బులు, బ్లడ్ క్యాన్సర్స్ అనే జబ్బు 90% కింద ఎక్కువగా మాత్రాలు క్యూర్ అయ్యే జబ్బు. రకరకాల కొత్త ట్రీట్మెంట్స్ ఉన్నాయి. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ద్వారా కూడా మనిషి ఒక నార్మల్ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్ అయ్యాక మనలాగానే నార్మల్ ఆరోగ్యవంతంగా హెల్దీ లైఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ అన్ని అవేర్నెస్ మనం సొసైటీలో పెంచాలి. అప్పుడే బ్లడ్ క్యాన్సర్ కానీ బ్లడ్ జబ్బు ఉన్న ప్రతి పేషెంట్ డయాగ్నోసిస్ కాకుండా ఉండకూడదు. అదేవిధంగా ట్రీట్మెంట్ కరెక్ట్ చేసి పూర్తిగా ఆరోగ్యంగా నార్మల్ క్యూర్ అయ్యే అవకాశాలు పెంచాలి. ఎస్. సో అదేవిధంగా డాక్టర్ గారు, ఫైనల్ క్వశ్చన్, అంటే ఈ మధ్య కాలంలో ఈ క్యాన్సర్ వర్డ్ అనేది చాలా ఎక్కువగా విపరీతంగా వింటున్నాం అనమాట. అంటే ఏజ్ డిఫరెన్స్ లేకుండా, జెండర్ డిఫరెన్స్ లేకుండా కూడా వింటున్నాం ఈ క్యాన్సర్ అనేది. సో దీని నివారణకు, అంటే ఈ క్యాన్సర్ నివారణకు మనం ముందుగా రాకుండా ఎలా అరికట్టవచ్చు, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎస్. సో దేర్ ఆర్ మెనీ వేస్ క్యాన్సర్ రాకుండా జాగ్రత్తగా ఉండడానికి. ఒకటి, this modern civilization, again, junk food, processed food, right? All these are the root causes of explosion of cancer cases, including blood cancer, right? So balanced diet, non-processed organic diet, regular exercises, then try to avoid stress as much as possible, mindful, heartful exercises. These are the yoga, pranayam, these are the things. ఇలాంటి ఉపక్రమంతో మనం క్యాన్సర్ నివారణ అనేది, క్యాన్సర్ ప్రొటెక్షన్ అనేది మనం చేయొచ్చు. మనం వింటూ ఉంటాం, హెల్దీ లైఫ్ స్టైల్ ఉన్న వల్ల, బ్యాలెన్స్ డయట్ ఉన్న వాళ్ళకి బ్లడ్ క్యాన్సర్ కానీ రకరకాల క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సో దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. అండ్ చాలా డీప్గా అండ్ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎస్, చూసారు కదండి. అండ్ బ్లడ్ క్యాన్సర్కు ఆధునిక చికిత్సలు అనే టాపిక్ కోసం డాక్టర్ గారు చాలా క్లుప్తంగా, చాలా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ మా డాక్టర్ గారు చెప్పిన సూచనలన్నీ పాటించండి. అంటే ముందుగా మనం మార్చుకోవాల్సినవి మార్చుకుంటే ఏది కూడా మన దగ్గరికి రాదని డాక్టర్ గారు మీకు చెప్తున్నారనమాట. సో అది పాటించండి. సో ఇది వాళ్ళ ఆరోగ్య మిత్ర. నమస్తే.